ఎపిసోడ్ 30 పగ పడగ విప్పిన వేళ. గత జన్మలో చంద్రిక కుట్రల వల్ల గోపాలకృష్ణ విషం తాకి మరణించగా అసూయతో రగిలిపోయిన చంద్రిక ప్రియను పగతో చంపేసింది. తన ప్రాణసఖి మరణాన్ని తట్టుకోలేక రాఘవ కూడా అక్కడే కన్నుమూయగా వచ్చే జన్మలో అయినా రాఘవను దక్కించుకుంటానని శపిస్తూ చంద్రిక అక్కడికక్కడే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. వర్తమానంలో ఆ జ్ఞాపకాలు గుర్తుకొచ్చిన దేవాంత్ తన పూర్వజన్మ తల్లిదండ్రులను చూసి చలించిపోయాడు. ఇదిలా ఉండగా టిఫిన్ టైం కావడంతో ఇంట్లోనే ఉన్న దేవాంశ్ను తినడానికి రమ్మని పిలవడానికి తన రూమ్కి వెళ్ళింది సంధ్య. ఆ టైంలో అతను శాన్వితో ఫోన్ మాట్లాడుతూ ఆమెను గమనించలేదు. ఫోన్ మాట్లాడుతూ దేవాంశ్ ఒక్కసారిగా తలపైకెత్తి చూడగా ఆ క్షణం వారిద్దరి కళ్ళు కలుసుకోగానే తల పక్కకు తిప్పేసింది సంధ్య. ఏదో అర్థమైన దేవాంశ్ వస్తున్న నవ్వాపుకుంటూ ల్యాప్టాప్ను పక్కన పెట్టి సంధ్య అంతా గమనించేలోపే ఆమె చెయ్యి పట్టుకుని తన మీదకు లాక్కున్నాడు. కదలికలు గమనించి తప్పించుకోవాలని అనుకునేలోపే అతని కౌగిలిలో బందీ అయింది సంధ్య. ఇప్పుడు చెప్పు, ఎందుకు ఈ చిన్న పిల్లాడి మీద అంత కోపం అంటూ సంధ్య బుగ్గను తన ముక్కుతో రాస్తూ అడిగాడు దేవాంశ్. ఏం మాట్లాడుతున్నారు మీరు అంటూ అర్థం కానట్లు ముఖం పెట్టి అడిగింది సంధ్య. ఇక ఒక్క మాట కూడా మాట్లాడకుండా మెల్లిగా తన ఒళ్ళో కూర్చున్న సంధ్య నడుము మీద చెయ్యి వేసి ఆ తరువాత సున్నితంగా తన పురులను పక్కకి జరిపి శంఖర్ లాంటి ఆమె మెడవంపుల్లో తన ముఖాన్ని దాచేస్తూ అక్కడ అందంగా మెరిసిన పుట్టుమచ్చ మీద ఘాటైన ముద్దిచ్చాడు దేవాంశ్. అతని చేష్టలకు తన్మయత్వంతో తెగిపోతున్న మనసును అదుపు చేసే ప్రయత్నం చేస్తున్న సంధ్య చెవిలో ఎందుకు అలిగావు అని గారంగా అడిగాడు దేవాంశ్. అప్పటికే తనను తాను మర్చిపోయిన సంధ్యకు అలక గురించి అస్సలు గుర్తుకు రాలేదు. కానీ వెంటనే అతని ప్రశ్నకు తేరుకొని తనను బంధించిన అతని చేయి మీద గిల్లింది సంధ్య. అబ్బా అని చేతులు వెనక్కి తీసుకున్నాడు దేవాంశ్. అదే సమయంలో అక్కడికి వచ్చిన రంగయ్య, ఏమైంది చిన్నబాబు అని అడిగాడు ఆదుర్దాగా. సంధ్య వైపు కొరకరా చూసి, గండు చీమ కుట్టిందిలే రంగయ్య అని బదులిచ్చాడు దేవాంశ్. రంగయ్య చిన్నపిల్లోడేమీ కాదుగా, ఎప్పుడో 35 ఏళ్ల క్రితమే రాఘవ పుణ్యమా అని ఇవన్నీ ఎన్నో చూసేశాడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చూసి మనసులోనే నవ్వుకుని, సరే బాబు తిందురుగాని రండి అని వెనుదిరిగి మళ్ళీ ఆగిపోయి, చిన్నబాబు మిగిలినిద్దరూ ఎక్కడున్నారు అంటూ చుట్టూ చూస్తూ అడిగాడు రంగయ్య. వాళ్ళు ఊరు చూసొస్తామని వెళ్ళారు రంగయ్య, ఈ పాటికి వచ్చేస్తుంటారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు దేవాంశ్. అయ్యో వాళ్ళిద్దరే వెళ్ళారా అంటూ కంగారుగా అడిగాడు రంగయ్య. హా ఏమైంది అంటూ వెనక్కి తిరిగి రంగయ్య వైపు చూస్తూ అనుమానంగా అడిగాడు దేవాంశ్. అతను అలా సూటిగా చూడగానే కాస్త తడబడిన రంగయ్య, ఈ ఊరు అంత మంచిది కాదు బాబు, ఎవరైనా పచ్చంగా కనిపిస్తే వారి సంతోషాలను దయలేకుండా కాల్చేస్తుంది. వాళ్ళు వయసులో ఉన్నారు, వాళ్ళని చూస్తే ఏ నాగుపాము పడగిప్పి విషం సిమ్ముద్దు అని నా భయం అని మనసులో ఉన్న భయం బయటపెట్టి, బాబు మీరు తింటుండండి, ఓ పాలట్టా వెళ్ళి చూసొస్తా అని చెప్పేసి దేవాంశ్ పిలుస్తున్నా పట్టించుకోకుండా వడివడిగా ఊరివైపు పరిగెత్తాడు రంగయ్య. చెట్లు పొలాలు గాలించి చివరిగా ఊర్లోకొచ్చిన రంగయ్య ప్రతి గడపలోనూ వాళ్ళ కోసం వెతుకుతూ వరప్రసాద్ ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో అడుగు పెట్టగానే అతని కళ్ళ ముందు కనిపించిన దృశ్యం చూసి స్తంభంలో నిలబడిపోయాడు. వరప్రసాద్ మంచం మీద ఆయన కాళ్ళ దగ్గర దేవాంత్ కూర్చుంటే పక్కనే ఒక విరిగిపోయిన చెక్క కుర్చీలో లాస్య కూర్చునుంది. వాళ్ళ ముగ్గురు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే
సుశీల అందరికీ తన చేత్తో గోరుముద్దలు తినిపిస్తూ కనిపించింది. వాళ్ళని అలా చూడగానే కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. భగవంతుడా, ఈ అమ్మగారి కోసమే మళ్ళీ అల్లని పుట్టించావా? ఈసారి ఇళ్ళని కాపాడే బాధ్యత నీదే స్వామి. వీళ్ళ మీద ఆ రాక్షసుల నీడ పడకుండా నువ్వే కాయి అనుకుని ఆ సంతోష సమయంలో వాళ్ళ కంటపడి భంగం కలిగించడం ఇష్టం లేక మౌనంగా పక్కకు తప్పుకొని వెళ్ళిపోయాడు రంగయ్య. టిఫిన్ చేశాక ఇంట్లో కాసేపు గడిపి తిరిగి బంగ్లాకు వెళ్ళడానికి బయటకు వచ్చారు దేవాంత్, లాస్య. అప్పటికే సూర్యుడు నడినెత్తి మీదకొచ్చాడు. నడిచి వెళ్ళడానికి సిద్ధమైన వాళ్ళను ఆపింది సుశీల. ఎంతెండలో నడిచిపోతారా? మా అబ్బాయిది సైకిల్ ఉంది, మీకు ఇష్టమైతే దాని మీద వెళ్ళొచ్చు అంటూ సాగనంపడానికి బయటకు వచ్చి చెప్పింది సుశీల. తన మధుర జ్ఞాపకాలలో ఆ సైకిల్ కూడా ఒకటి. అందుకే ఆమె మాట కాదనలేక ఒకప్పుడు లాస్యప్రేణి అర్ధరాత్రి ఏటి దగ్గర పడవ విహారానికి తీసుకెళ్లింది గుర్తుకొచ్చి, అలాగే ఇప్పుడు లాస్యను తన ముందు కూర్చోబెట్టుకుని సైకిల్ తొక్కడం ప్రారంభించాడు దేవాంత్. అతనితో అలా వెళ్తుంటే అలా ఎప్పుడో జరిగినట్టు అనిపించింది లాస్యకు. ఏదో లీలగా గుర్తొచ్చి మాయమైంది. సైకిల్ తప్పుతున్న దేవాంత్ గుండె చప్పుడు తన గుండెలను తాకి చెప్పలేని అనుభూతిని తనువంతా పరవశింపచేస్తుంటే, బావా అని మనసులో ఉన్న ప్రేమనంతా ఆ పిలుపులోనే కుమ్మరించి పిలిచింది లాస్య. ఆ పిలుపుకు దేవాంత్ గుండె ఒక్క క్షణం కొట్టుకోవడం ఆగిపోయింది. ఏంటే పిలుపు మారింది? పొద్దున నేను అడిగినా పిలవలేదు అంటూ తనను తను తమాయించుకుని అడిగాడు. ఇక మాట్లాడడం మొదలుపెట్టింది లాస్య. ఎన్ని మాటలో, ఎన్ని కబుర్లో, నోటికి తాళం పడితే కదా తన చిన్ననాటి జీవితం, తన కుటుంబం, దేవాంశ్ కుటుంబం, ఇంకా ఫ్రెండ్స్ గురించి ఇలా ఎన్నెన్నో సంగతులు చెప్తూనే ఉంది. ఆమె మాటలకు అనుగుణంగా స్పందిస్తూ నవ్వుతూ తుల్లుతూ వెళ్తున్న ఆ జంటను వాళ్ళ చెరువుగట్టు దగ్గరకు వస్తుండగా అటువైపుగా ఊర్లోకి వచ్చిన ఒక అధునాతనమైన కారులో ఉన్న వ్యక్తి కారును ఆపించి మరీ చూశాడు. కొన్ని క్షణాలు ఆశ్చర్యంలో నుండి తేరుకోలేకపోయాడు. సైకిల్ కారు పక్క నుండి వెళ్ళగానే ఆశ్చర్యం కాస్త కోపంగా మారింది. కలలో అగ్నిజ్వాలలు బగబగా ఉంటాయి. అసలు ఆ వ్యక్తిని గమనించిన దేవాంత్ ఇంకా లాస్య నవ్వుకుంటూ ముందుకు సాగిపోయారు. కారు పక్క నుండే వెళ్ళినా మళ్లీ వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకునే ఆలోచనలో ఉన్న దేవాంత్ ధ్యాసంతా తన ముందున్న రాటు మీద కూర్చున్న లాస్య, ఆమె మాటల మీదే ఉండడంతో కారులో ఉన్న వ్యక్తుల్ని చూడలేదు దేవాంత్. చూసినా గుర్తుపట్టగలడా? తనంటే మళ్ళీ పుట్టి అదే ఉడుకునెత్తరు ప్రవహిస్తున్న యవ్వనంలో ఉన్నాడు కానీ ఆ వ్యక్తి 60 ఏళ్ల వయసులో ఉన్నాడు. 10 ఊళ్ళను పూర్తిగా తన చెప్పు చేతుల్లోకి తీసుకుని క్రమక్రమంగా రాజకీయంగా కూడా ఎదిగి ఇప్పుడు మంత్రి స్థాయిలో ఉన్న కుమారవర్మకు తన చేతుల్లో చచ్చినవాడు కళ్ళెదురుగా కనిపించగానే ఆనాడు తను చేసిన ఘోరం గుర్తురాలేదు. కానీ జాతరలో రాఘవ కొట్టిన ఒక్క దెబ్బకే తను నేలకూలడం, తన ఓటమి చూసి ఊరి వారంతా పండుగ వాతావరణంలో పండుగ జరుపుకోవడం, జనమంతా సంతోషంగా సంబరాలు చేసుకున్నదే గుర్తుకొచ్చింది. పోయినసారి తన అనుచరులతో పోరాడి వాళ్ళ వల్ల చనిపోయాడు. ఇప్పుడు మళ్లీ పుట్టొచ్చిన ఇతన్ని తన చేతులను తాను చంపాలనన్నంత కసిగా సైకిల్ మీద దాటి వెళ్లిపోతున్న ఆ జంటను చూస్తూ వాళ్ళను ఫాలో అవ్వు అని డ్రైవర్కు ఆజ్ఞాపించి తన సీట్లో వెనక్కి వాలి కూర్చొని వాళ్ళనే చూస్తూ ఉండిపోయాడు కుమార్ వర్మ. సైకిల్ నేరుగా గోపాలకృష్ణ బంగ్లా వైపు వెళ్లడం చూసి వీళ్ళకి ఏంటితో సంబంధం ఏంటి? వీళ్ళు నిజంగానే మళ్ళీ పుట్టారా, లేకుంటే ఆత్మలుగా మారి నా కళ్ళ ముందు కనిపిస్తున్నారా? అలా అయితే డ్రైవర్ కూడా వాళ్ళని చూస్తున్నాడు కదా అని ఆలోచిస్తూ పక్కనే ఉన్న పిఏని పిలిచి, ఏమయ్యా పిఏ, వాళ్ళెవరో కొత్తగా కనిపిస్తున్నారు, వివరాలు కనుక్కో అన్నాడు కుమార్ వర్మ. సరే సార్ అని వినయంగా చెప్పి బంగ్లా ఆవరణలోకి వెళ్లిపోతున్న వాళ్ళను తన మొబైల్లో ఫోటో తీసుకున్నాడు ఆ వ్యక్తి.
డ్రైవర్ ఆ బంగ్లా ఎదురుగా కారాపి తన యజమాని ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాడు. ఏం ఆలోచిస్తున్నావు? పోనీ ఇంటికి అని కసరాడు కుమార్ వర్మ. ఇలాంటి వ్యక్తుల దగ్గర పనిచేయడం ఎంత నమ్మకంగా ఉండే వాళ్ళకైనా కష్టమే. పాపం ఆ డ్రైవర్ తిట్లను తనకు సహజమే అన్నట్టు మౌనంగా కుమార్ ఇంటి వైపు కారును మళ్లించాడు. జరిగిందేమీ తెలియని దేవాంత్ లాస్యను కొత్తగా చూస్తూ మరింత ప్రేమగా ఆమె చెయ్యి పట్టుకుని అల్లరి చేసే రాఘవగా మనవులతో ఇంట్లోకి వెళ్ళాడు. అప్పటికే మధ్యాహ్నం అవుతూ ఉంది. ఎవరి గదుల్లో వారు కూర్చొని పని చేసుకుంటూ ఉంటారని ఊహించుకున్న దేవాంత్ అందరూ కలిసి హాల్లో కూర్చొని ఉండడంతో ఆశ్చర్యంగా చూశాడు. ఇక దేవాంత్ లాస్యల మధురమైన సైకిల్ ప్రయాణం వారిని గత జన్మ జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుండగా ఊహించని విధంగా వారిపై పడిన ఒక క్రూరమైన కన్ను ఆనందాన్ని ఆవిరి చేయబోతుందా? గత జన్మలో పగ ఈ జన్మలోనూ పడగ విప్పబోతుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. మా ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.